చూసుకోవచ్చు ఎలా ఉంది మొబైల్. 7,000 పడ్డది ఫ్రెండ్స్. 30,000 మొబైల్ 7,000 పడ్డది. చాలా ఇదే మనం ఏ కొరియర్ దాదాపు ఫ్లిప్కార్ట్ అమెజాన్ తప్ప ఇళ్ళకి వస్తాయి. ఏం పండలేదు కదా ఫ్రెండ్స్. వెల్కమ్ టు తేజ లోకల్ వ్లాగ్స్. ఇక మనకు ఆత్రమాక ఫోన్ తెచ్చుకోండి అయింది. ఇది యాక్చువల్లీ వచ్చే మొబైల్, కాకపోతే ఈరోజు తెచ్చుకున్నాం. అటు సైడ్ కొంచెం ఇష్యూ జరుగుతుంది, అందుకే ఓకే చూస్తాం. ఇక ఫోన్ తీసుకున్నాం. 7,115 రూపాయలు పడ్డది. ఆయన ఇప్పుడే బిల్ చేసిన D- సూపర్ సేల్. ఇది ఒకసారి మొత్తం చూడండి. ఒకసారి అన్బాక్సింగ్ చేస్తుంది ఫోన్ని. మొత్తం ఫోన్ అన్బాక్సింగ్ చేసి చూస్తా. సరే చూడండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే నేను నెంబర్ మెన్షన్ చేస్తా. నా నెంబరు వాట్సాప్ అకౌంట్ ఆ నెంబర్కి పెడతా. మీకు కనుక ఇలాంటి ఫోన్స్ ఇలాంటి మొబైల్స్ కావాలనుకుంటే ఆ నెంబర్కి నాకు చార్జ్ చేయండి లేదా కాల్ చేయండి. మీరు ఏది చేసినా మీకు కావాల్సి అనుకుంటే మీ అడ్రస్ నాకు ఆ వాట్సాప్లో పంపిస్తే నేను బుక్ చేసి పెడతా. చూడండి అన్బాక్సింగ్ చేసుకుందాం. మామిడిపల్లి జాతర ఉండే శ్రీరాముల వారిది టెంపుల్కి వెళ్ళి అలానే వచ్చేటప్పుడు మొబైల్ తెచ్చుకున్నాను. కాకపోతే బొట్లు అలానే ఉన్నాయి. మీరు దాన్ని చూసి సూపర్ సెల్ యాప్లో ఏంటంటే కొన్ని గ్రేడ్స్ ఉంటాయి. ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు, డి గ్రేడు, ఈ గ్రేడ్ అని చెప్పి అలా గ్రేడ్స్ వైజ్ ఉంటాయి. ఇందులో మీరు బుక్ చేసుకోవాలంటే కంపల్సరీ కేవైసీ అనేది ఉండాలి. కేవైసీ కావాలంటే మామూలు ఉంటుంది కదా, నీకు ఏమైనా బిజినెస్ ఉండాలి. బిజినెస్ ఉంటేనే కేవైసీ అప్రూవ్ అవుతుంది. ఎందుకంటే బిజినెస్ పాన్ కార్డు ఆర్ బిజినెస్ ఆధార్ కార్డు కావాలి. సో మనకి మా ఫ్రెండ్కి షాప్ ఉన్నది. ఇక అతని ఉద్యోగాధార పెట్టే నేను తీసుకున్నా. ప్రజెంట్ నా వరకే వర్క్ అవుతుంది మొత్తం టోటల్లీ. సరే మొబైల్ అయితే చూడండి. మొబైల్ చూస్తే ఒకసారి ఎలా ఉంది మొబైల్ ఎలా ఉంది. ఇంకోటి MI 11X మొబైల్ వచ్చేసి 7,115 పడింది. యాక్చువల్లీ దీని ప్రైస్ వచ్చేసి 27,000. కొత్త మొబైల్ మనకు 7,000 చిల్లరనే వచ్చింది. చూసుకోవచ్చు ఎలా ఉంది మొబైల్. 7,000 పడ్డది ఫ్రెండ్స్. 30,000 మొబైల్ 7,000 పడ్డది. సో మీరే చూడండి ఎలా ఉందో. మీకు నచ్చింది అనుకుంటే, మీకు ఇలాంటి ప్రోడక్ట్స్ కనుక బుక్ చేయాలనుకుంటే, ఒకవేళ మీకు కావాలనుకుంటే మాత్రం నన్ను కాంటాక్ట్ కాండి. నేను నెంబర్ ఇస్తా, వీడియోలో నెంబర్ మెన్షన్ చేస్తా, ప్లస్ వాట్సాప్ నెంబర్ ఇస్తా. మీకు కావాలనుకుంటే మీ అడ్రస్ పెట్టండి. నేనే మీ అడ్రస్ మీద డెలివరీ పెట్టి మొబైల్ బుక్ చేస్తా. మీకు కాకపోతే నాకు కొంచెం బుక్ చేసినందుకు కొంచెం హెల్ప్ పరంగా మీరు ఏం చేస్తారంటే, మొబైల్ వచ్చినాక అన్బాక్సింగ్ చేసేటప్పుడు చిన్న వీడియో తీసి నాకు పంపండి అంతే. సో చాలు చేస్తున్నా ఫ్రెండ్స్. మొబైల్ స్టార్ట్ చేస్తున్నా. MI 11X ఇది 870 ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ మొబైల్. మీరు ఎక్కడ ఏమన్నా స్క్రాచెస్ ఉన్నాయా ఏమున్నాయా చూసుకోవచ్చు. ఇది D- ఇంత మంచిగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతకుముందు నేను మొబైల్స్ బుక్ చేసా, ఇలా 2-3 బుక్ చేసా, కానీ ఇంత నీట్ కండిషన్లో ఇంత కొత్త మొబైల్లో ఏ ఫోన్ రాలేదు ఫ్రెండ్స్. మీరు చూడండి. మీకు మొబైల్ మొత్తం చూస్తున్నా, ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు ఫ్రెండ్స్. ఫుల్ మొబైల్ లాగానే ఉంది టోటల్లీ. నిజంగా 7,000 అంటే నమ్మేలా లేదు ఫ్రెండ్స్ మొబైల్ ఇది. సో కెమెరా కూడా చూడండి ఒకసారి మొత్తం చూస్తా ఫోన్ ఎలా వర్క్ అవుతుందని. డిస్ప్లే ఓకే. ఒక్క ర్యాషెస్ కూడా లేదు డిస్ప్లే మీద, ఒక్క లైన్ లేదు, ఒక్క ర్యాషెస్ లేదు. కెమెరా చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ కెమెరా ఓకే, సూపర్ వర్క్ అవుతుంది.
బ్యాక్ కెమెరా వర్క్ సూపర్ ఉంది. పోర్ట్రైట్ వర్క్ అవుతుంది, వీడియో వర్క్ అవుతుంది. ఫ్రంట్ కెమెరా కూడా సూపర్ వర్క్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంత నీట్గా D- గ్రేడ్ 30,000 మొబైల్, 28-30,000 మొబైల్ జస్ట్ 7,115 రూపీస్కి నాకు వచ్చింది. కావాలంటే మీరు బిల్లు కూడా చూసుకోండి. అదే గిరి 7,100 D- గ్రేడ్. ఒకసారి బిల్లు రాసి చూసుకోవచ్చు. 6GB RAM, 128GB, 11X 5G మొబైల్ ఇది. వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఫింగర్ టచ్ సెన్సర్ నాట్ వర్కింగ్ అని. ఇది D- నేను బుక్ చేసింది. ఇది ఎలా బుక్ చేస్తా ఏంటి అనేది ఒక స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టాను. ఈ స్క్రీన్ రికార్డు ఆల్రెడీ షార్ట్ రూపంలో చేసి యూట్యూబ్ షార్ట్స్లా పెట్టాను. కాకపోతే దానికి రీచ్ రాలేదు. అంటే అప్లోడ్ చేసినతోటే నోటిఫికేషన్ కూడా వెళ్ళలేదు. ఇప్పటికీ 47 వ్యూస్ ఏమో వచ్చాయి దానికి, అంతే. అందు గురించి ఈ ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నా ఈ షార్ట్ని. సరే, తెలుగులో నాకు తెలిసినంత వరకు ఫస్ట్ వీడియో అనుకుంటా క్యాష్ పై సూపర్ సేల్లో బుక్ చేయడం, ఎలా బుక్ చేయడం, ఈ బుక్ చేసిన మొబైల్స్ చూపించడం. క్యాష్ పైలో బుక్ చేస్తారు చాలామంది, కానీ క్యాష్ పై సూపర్ సేల్ యాప్లో బుక్ చేయలేదు. ఎందుకంటే ఇది బిజినెస్ అకౌంట్. ఇది హిందీలో దాదాపు చాలా ఛానల్స్ ఉన్నాయి దీనికి, సూపర్ సేల్ యాప్ గురించి మొబైల్స్కి. ఒకసారి చూడండి మీరు యూట్యూబ్లో. 28-30,000 ఉన్న మొబైల్ నాకు జస్ట్ 7,000కే వచ్చింది. బెస్ట్ కండిషన్ మొబైల్స్. మీకు ట్రస్ట్ ఉంటేనే నమ్మండి. మీకు ఇలాంటి మొబైల్స్ కావాలనుకుంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి. ఫింగర్ ప్రింట్ సెన్సర్ వర్క్ చేస్తలే అని చెప్పేసి D- 7,115కే పెట్టిళ్ళు. ఇది ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఒక్కటే వర్క్ చేస్తలే అని చెప్పిళ్ళు. సో మనం అది చెక్ చేద్దాం ఒకసారి. అది నిజమేనా, వర్క్ చేస్తుందా లేదా అదొకటి. డిస్ప్లే అయితే ఒరిజినల్ ఫ్రెండ్స్. ఇది నిజంగా ఎంత అద్భుతంగా ఉంది డిస్ప్లే అంటే, ఎక్సలెంట్. ఇది E4 గ్రేడ్ సూపర్ AMOLED డిస్ప్లే సామ్సంగ్ది. నేనేదో IPS డిస్ప్లే అలా వస్తుంది అనుకున్నా ఫ్రెండ్స్ ఇది, కానీ సూపర్ AMOLED డిస్ప్లే ఇంత తక్కువ ధరలో ఇంత బెస్ట్ ప్రైస్కి వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఫ్రెండ్స్ ఇది. సో ఫింగర్ ప్రింట్ సెన్సర్ చూద్దాం మనం వర్క్ అవుతుందా లేదా అని. చూసుకోవచ్చు, ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఒక్కటి వర్క్ అవుతలేదు. ప్రింట్ సెన్సర్ నిజంగా వర్క్ అవుతలేదు. ఇది ఒక్కటి వర్క్ అవుతలేదని చెప్పి ఆల్మోస్ట్ 30,000 ఉన్న మొబైల్, 28-30,000 ఉన్న మొబైల్ నాకు 7,000 ఎబోవ్గా వచ్చింది. ఒరిజినల్ మొబైల్, ఒరిజినల్ డిస్ప్లే, ఏం డిఫరెన్స్ లేదు. సూపర్ AMOLED డిస్ప్లే. ఇది ఇంత తక్కువ ధరకు రావడం అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఫ్రెండ్స్. ఇంత తక్కువ ధరలో 30,000 మొబైల్ నాకు జస్ట్ 1 ఇయర్ వాడిన మొబైల్ 7,000కి వచ్చిందంటే అసలు నమ్మబుద్ధి కూడా కావట్లేదు నాకు. ఈ ఫింగర్ ప్రింట్ కార్డ్ ఒకటి డ్యామేజ్ ఉంది, అందుకే ఫింగర్ సెన్సర్ వర్క్ అవ్వట్లేదు. వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశారు ఓన్లీ ఫింగర్ టచ్ సెన్సర్ నాట్ వర్కింగ్ అని. మీరు ఏది బుక్ చేసుకున్నా మొదలు మనం చూడాలి దాని ప్రాబ్లం ఏంది అని, చూసాక బుక్ చేయాలి. ఛార్జింగ్ కూడా వర్క్ అవుతుంది, ఛార్జింగ్ పిన్ కూడా వర్క్ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. సైడ్ బటన్ ఏమైందంటే లాగ్ పడితే లాగ్తో డిస్టర్బెన్స్ లేదు, కానీ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఒక్కటి వర్క్ చేయట్లేదు. మిగతా తప్పి టోటల్ ఆల్రౌండర్ వర్కింగ్, ఫుల్ నీట్ కండిషన్. మీరు ఫోన్ వచ్చాక
కంపల్సరీ ఈ స్టిక్కర్స్ కానీ వెనకాల ఉండే స్టిక్కర్ కానీ ఇవి ఇప్పకూడదు. ఒక 48 అవర్స్ లోపు మనము వాళ్ళు మెన్షన్ చేసింది కాకుండా ఎక్స్ట్రా ఏమన్నా డ్యామేజ్ ఉండి మనం బుక్ చేసుకున్నట్టయితే మనం రిటర్న్ పెట్టచ్చు. కాకపోతే 48 అవర్స్ లోపే పెట్టాలి. ఏ రిటర్న్ అయినా కంపల్సరీ ఇవి ఇప్పకూడదు. 48 అవర్స్ దాకా ఇవి అస్సలు ఇప్పకూడదు. వాళ్ళు మొదలు చెప్తారు, వాళ్ళు చెప్పింది కాక ఎక్స్ట్రా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే మనం రిటర్న్ పెట్టుకోవచ్చు. ఈ మొబైల్లో ప్రాబ్లమ్స్ ఏంటిదని వాళ్ళు ఆల్రెడీ క్యూసీ రిపోర్ట్లో మెన్షన్ చేస్తారు. క్యూసీ రిపోర్ట్ బట్టే మనం బుక్ చేసుకుంటాము. ఫైనల్ అవి ఇప్పాక అయితే ఫోన్ ఎంత నీట్గా ఉంది, క్లీన్గా. నేను వాటి కింద ఏమైనా డ్యామేజ్ ఉంది కావచ్చు అని అనుకున్నా, కానీ అక్కడ కూడా లేదు. ఇది బ్యాక్ కెమెరా వైడ్ యాంగిల్ ఫోటేజ్, వైడ్ యాంగిల్ వీడియో ఎలా వస్తుందో మీకు చూపించడానికి వీడియో చేశా. ఒకసారి చూడండి వైడ్ యాంగిల్. ఇది వైడ్ యాంగిల్ పిక్చర్, ఇది బ్యాక్ కెమెరా పిక్చర్, ఇది ఫ్రంట్ కెమెరా. అన్నీ వర్క్ చేస్తున్నాయి. ఇది ఫ్రంట్ కెమెరా పోర్ట్రైట్, ఇది బ్యాక్ కెమెరా పోర్ట్రైట్. సో ఇప్పుడు మీకు షూట్ చేస్తున్నది ఇప్పుడు అన్బాక్సింగ్ చేసిన మొబైల్ నుంచి MI 11X. ఇది ఇప్పుడు ఇవరిదాకా అన్బాక్సింగ్ చేసిన మొబైల్ ఇది. ఆ మొబైల్ నుంచి నేను షూట్ చేయడం జరుగుతుంది. ఒకసారి వీడియో డిఫరెన్స్ మీరు కూడా చూడండి. క్లారిటీ ఎలా ఉంది, స్టెబిలేషన్ ఎలా ఉంది. స్టెబిలేషన్ అంటే చెక్ చేయట్లేదు. పూర్తి వీడియో కావాలనుకుంటే, స్టెబిలేషన్ కావాలనుకుంటే నేను సపరేట్ వీడియో ఇస్తాను దాని గురించి. స్టెబిలేషన్ ఎలా ఉంది, ఏం కదా అని మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మీకు ఇలాంటి మొబైల్స్ కనుక కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను మొబైల్ నెంబరు వీడియోలో మెన్షన్ చేస్తాను. ఆ మొబైల్ నెంబర్ మీకు కాల్ చేయండి, లేదంటే వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. ఏ చేసినా మీకు బుక్ చేస్తా. మీకు ఎంత ప్రైస్లో కావాలి, ఎలా మీకు బుక్ చేయకపోయినా మీకు ఎలా దాని ప్రైస్ చూడాలి అని కూడా నేను చెప్తా. దాని గురించి పూర్తి వివరాలు చెప్తాను. మీకు ఆ వీడియోస్ కావాలనుకుంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.